దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది అన్నదాన్ని 3 భాషల్లో పోల్చి చూశా. ఇప్పుడు నేను జర్మనీలో పనిచేస్తున్నా కాబట్టి జర్మన్ ట్రాన్స్లేషన్ ఇంకా బాగుంది ఈ యొక్క విషయంలో. తెలుగులో దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం అన్నాము. ఇంగ్లీష్లో ఏమన్నారు? బ్లెస్డ్ ఆర్ ద పోర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఆత్మలో దీనత్వం కలిగిన వారు ధన్యులు, దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు. అదే జర్మన్ భాషలో ఏమన్నారంటే సేలిగ్ ది ఆర్మ్ జిండ్ ఫోర్ గాట్ దెన్ ఇన్నెన్ గెహ్యోట్ దాస్ హిమ్మెల్ రైహ్ అన్నారు జర్మన్లో. అంటే అక్కడే ఉన్నారంటే దేవుని ఎదుట తగ్గి ఉన్నవాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. మనుషుల దగ్గర కాదు ఇక్కడ. ఈ యొక్క ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే నువ్వు దేవుని ఎదుట తగ్గి ఉంటే నువ్వు ధన్యుడివి. మీరు అనొచ్చు, ఫాదర్ గారండి అందరూ దేవుడి దగ్గర తగ్గే ఉంటారు కదండి అంటే నో, కొంతమంది ఉండరు. కొంతమంది గర్వంగా ఉంటారు, అహంకారంగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది దేవుని లెక్క చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకి ప్రియులారా, ఇక్కడ దీనాత్ములు ధన్యులంటే ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి యేసయ్యా నీ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను, ఓ దేవా నీ వల్ల నేను మంచి ఆరోగ్యంగా కలిగి జీవిస్తున్నాను, నీ వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నీ వల్ల మా కుటుంబం అంతా కూడా ఇదిగో 3 పూట్ల మేము తినగలుగుతున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, అందరితో చక్కగా ఉంటున్నాం, ఇదంతా నీ కృపే ప్రభువా అని ఎవరైతే దేవుని ఎదుట మోకరించి ఆ క్రెడిట్ దేవునికి ఇస్తారో, ఎవరైతే ఎక్నాలజీ చేస్తారో వారు ధన్యులు. మరో మాటలో చెప్పాలంటే ఓ యేసయ్యా నా జీవనాధారం నువ్వే, ఓ ప్రభువా నా జీవితం నీ చేతిలో ఉంది, నా క్రెడిట్ కార్డు నువ్వే, నా రేషన్ కార్డు నువ్వే, నువ్వు లేకపోతే నేను లేనయ్యా, నా సర్వం నువ్వే ప్రభువా అని ఎవరైతే దేవుని ఎదుట మోకరించి ఆ యొక్క ఘనత ఆ మహిమ దేవునికి చెల్లిస్తారో వారు ధన్యులు. ఒక పాట కూడా ఉంది కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలయ్యా అని ఎవరైతే అంటారో వారు ధన్యులు. ప్రియులారా, నేను చెప్పినట్లుగా కొంతమంది ఉండరు. ప్రభువే చెప్పారు లోకా శుభవార్తలో ఒక ఉపమానం. ఒక రైతుకి సమృద్ధిగా పంటలు పండినవి. లోకా శుభవార్త మీరు చూడవలసినటువంటి అధ్యాయం ఏంటంటే 12వ అధ్యాయములో ప్రభు లోబివాని ఉపమానం ఒకటి చెప్పారు. ఓ రైతుకి పంట పండింది. ఆ రైతు మామూలుగా పంట పండినప్పుడు ఏం చేయాలి? దేవా నీకు వందనాలు స్తోత్రాలు, థ్యాంక్ యూ లార్డ్, నాకు మంచి పంట ఇచ్చావు వందనాలు అన్నాడంటే అనలా, దేవుని మర్చిపోయాడు. ఒక్క మాట కూడా వందనం థ్యాంక్ యూ ప్రభువా కృతజ్ఞతలు దేవా అని అనలా, దేవుణ్ణి కంప్లీట్గా మర్చిపోయి నా ఆత్మమా తినుము తాగుము సుఖించుము అంటే దేవుడు అన్నాడు, ఓరి అవివేకి, ఓరి మూర్ఖుడా, ఈ రాత్రికే నీ ప్రాణాలు తీసేస్తా అన్నాడు. లోకా శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనంలో. అక్కడ ఈ రైతు దేవుణ్ణి మర్చిపోయాడు, వందనాలు చెప్పలా. యేసయ్య ఏమంటున్నారు? దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిదంటే ఎవరైతే దేవుణ్ణి గుర్తుపెట్టుకొని దేవునికి వందనాలు చెప్తారో, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ మర్యాదనిస్తారో, దేవుని దగ్గర ఎవరైతే కృతజ్ఞత చూపిస్తారో, those who are grateful to God, those who show gratitude to God, those who acknowledge God that He is the source of life, మన జీవనాధారం దేవుడే అని ఎవరైతే గుర్తిస్తారో వారు ధన్యులు అని ఈ యొక్క మొట్టమొదటి అష్టభాగ్యం మనకు చెబుతుంది ప్రియులారా.